హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ తీసుకునేటప్పుడు ఎలా కరెక్ట్గా తీసుకోవాలక్క ఇట్లా చూస్తే నేను క్లియర్గా చెప్తున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనకు ఫ్రంట్ నెక్ తీసుకోవడం, కొలత తీసుకోవడం కొందరికైతే చాలా వరకు అయితే తెలుస్తలేదు. బిగినర్స్ కానివ్వండి, టైలర్లో అనుభవం ఉన్న వాళ్ళకైనా కానివ్వండి. అయితే ఇప్పుడు మనం నెక్ ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు కొంచెం అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళకైతేనేమో ఎంతవరకు వస్తుంది అనేది కొంచెం ఇట్లా పట్టుకొని చూస్తే తెలుస్తుంది. అయితే బిగినర్స్కి అయితే చాలా ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు అది ఎట్లా తీసుకోవాలనేది క్లియర్గానైతే మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే నెక్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఎంత ఇది ఎట్లా వచ్చింది అనేది క్లియర్గా చూద్దాం ఒకసారి. నేను తీసుకుంది కరెక్టా లేదా అనేది చూడండి. ఇలా కొంచెం ఇది ఎందుకంటే రౌండ్ ఎక్కువ కొంచెం ఇక్కడ అనేది ఇట్లా మూసుకొచ్చినట్టు కాకుండా ఫ్రంట్ సైడ్ దగ్గర, ఫ్రంట్ నెక్ దగ్గర మంచి ఇట్లా వెడల్పుగా రౌండ్గా వచ్చేటట్టు పట్టేసినట్టు ఉండకుండా ఈ రౌండింగ్ అనేది కొంచెం ఒక 1/2 ఇంచు మందం అట్లా లోపలికి తీస్తే మాత్రం రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ ఫ్రంట్ పార్ట్ నేను ఇప్పుడు తీసుకున్నది పక్కకు పెట్టిన. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ని బట్టి మనం కొలత ఎట్లా తీసుకోవాలో క్లియర్గా చూద్దాం ఒకసారి. ఇది బ్లౌజ్ అనుకోండి, ఇది బ్లౌజే. అయితే ఫ్రంట్ నెక్ దీన్ని క్లియర్గా ఎట్లా తెలుసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, ఈ ఉన్న దాన్ని ఇలా కరెక్ట్గా చూసుకొని ఇలా ఒక స్కేల్ అడ్డం పెట్టుకోండి. ఇట్లా నేను ఒక 1/2 కుట్టు మందం, అంటే ఇక్కడ ఉక్స్ ఉంది కాబట్టి 1/2 కుట్టు మందం అయితే పైకి పెట్టుకున్నాను. అలానే ఫస్ట్ ఈ స్కేల్ పెట్టకముందే దీంట్ లోపల నుంచి ఒక స్కేల్ టేప్ అయితే ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి క్లియర్గా కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి ఇలా కరెక్ట్ ఖర్చు లోపలికి వెళ్ళింది చూడండి. ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి ఇలా పెట్టుకోండి. 6.5 ఇంచులు వచ్చింది. 6.5 ఇంచులు అంటే నేను 1/2 ఇంచు అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నా కాబట్టి కరెక్ట్గా దీనికి ఈక్వల్గా 6.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ కింద 1/2 ఇంచు ఎక్కువ తీసుకున్నా కదా, అంటే ఇక్కడ 6 ఇంచులు. అంటే మనకు నెక్ ఎంత వచ్చింది? 6 ఇంచులు ఉందన్నట్టు. 6 ఇంచులు అంటే మనకి ఇప్పుడు కరెక్ట్గా దీనికి ఖర్చుకు పోగా 6 ఇంచులు వచ్చిందా లేదో చూసుకుందాం. చూడండి, 1/4 ఇంచులు ఇక్కడ 1/4 ఇంచుల దగ్గర తీసుకున్న ఖర్చు పోను 6 ఇంచులు అయితే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూసింది, స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది కూడా 6 రావాలి. అంటే నేను 1/2 ఇంచు పైకి పెట్టుకున్నాను. అంటే నేను తీసుకున్నది పర్ఫెక్ట్గానే ఉంది అన్నట్టు. ఇలా మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటాను ఉద్దేశం కొద్ది వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. అయితే ముందు వీడియోస్లలో కూడా ఈ ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలి, ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఈ చెస్ట్ పాయింట్ అనేది ఎలా కనుక్కోవాలి, డాట్ పొడుగు ఎంత పెట్టుకోవాలి, ఈ షేప్ బెల్ట్ దగ్గర నుంచి కర్వ్ ఎంత తీసుకోవాలి, ఈ డాట్స్ మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి, గ్యాప్ ఎక్కువ ఉంటే ఫ్లాట్గా వస్తుందా, తక్కువ ఉంటే డాట్లు అనేటివి దగ్గరికి తీసుకొస్తే షార్ప్గా వస్తుందా, ఎట్లా తీస్తే బాగుంటుంది, ఎట్లా తీస్తే ఏ బ్లౌజ్ ఏ రకంగా ఫిట్ అవుతుంది అనేది ప్రతి విషయము మన ఛానల్లో ప్రతి విషయం అయితే అన్ని వీడియోలో అప్లోడ్ అవుతూనే ఉంటాయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మీరు ఇచ్చే లైక్ మాత్రం నన్ను సపోర్ట్ చేయడానికి మాత్రమే అండి. అంటే నాకు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే మీరు నేర్చుకుంటారన్న ఉద్దేశం కొద్దే కదా. బిగినర్స్కి అయితే ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అయితే క్లియర్గా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తానండి. ఆల్రెడీ స్టిచ్చింగ్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది అప్లోడ్ చేసినాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.